రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు మగాడివైతే ఆ 10 మందిని రాజీనామా చెప్పి ఎన్నికల్లో చూసుకుందాం. విన్నారుగా తెలంగాణ ప్రజలారా, 10 సంవత్సరాలు వీళ్ళ పరిపాలనలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కావచ్చు, ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కావచ్చు, ఎంపీలను కావచ్చు, ఎమ్మెల్సీలను కావచ్చు, డబ్బాష చూపించి బెదిరింపు చర్యలకు పాల్పడి వాళ్ళు లొంగకపోతే వీళ్ళ అధికార బలుపుతోటి లొంగ తీసుకున్న ఈ బీఆర్ఎస్ వాళ్ళు డ్రామారావు ఈరోజు రేవంత్ రెడ్డి గారి గురించి, కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నాడే. కాంగ్రెస్ పార్టీలోకి డబ్బాష చూపించి మీ లెక్క చిల్లర రాజకీయాలు చేయాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారికి లేదు. కాంగ్రెస్ మీద ఉన్న అభిమానంతో వాళ్ళు వచ్చి జాయిన్ అవుతారు తప్పించి నీ స్వార్థాల కొరకు, నీ స్వార్థ రాజకీయాల కొరకు వాళ్ళు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. సన్నాసి ఎదవా రేవంత్ రెడ్డి గారికి సవాల్ ఇస్తుంటావు. నువ్వు సవాల్ ఎందుకు ఇస్తుంటావు? ముది మీద మీసమే లేదు నీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి తలుచుకున్నందుకే నీ అయ్యని ఫామ్ హౌస్ లో పోయి పండబెట్టిండు. రేవంత్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం రోజే నీ